శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో పుట్టపర్తి రణరంగంగా మారింది. యువగలం పాదయాత్ర సందర్భంగా టీడీపీ నేత నారా లోకేష్ పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో లోకేష్ను, పల్లె రఘునాథ్ రెడ్డిని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో శ్రీధర్ రెడ్డి పోస్టులు పెట్టారు. పుట్టపర్తి అభివృద్ధిపై చర్చకు రావాలని పల్లె రఘునాథ్ రెడ్డి సవాల్ విసిరారు. సత్యమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసేందుకు పల్లె రఘునాథ్ రెడ్డి సిద్ధమయ్యారు. పుట్టపర్తి టీడీపీ ఆఫీస్కు ఆయన రాగా పోలీసులు అక్కడే ఆయనను నిర్బంధించారు. ఎమ్మెల్యేను ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. అయితే పల్లె రఘునాథ్ టీడీపీ కార్యాలయం గోడ దూకి పల్లె హనుమాన్ జంక్షన్కు బయలుదేరారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే కూడా బయటకు వచ్చారు. ఇద్దరు నేతలు సత్యమ్మ దేవాలయానికి చేరుకున్నారు. సత్యమ్మ గుడి దగ్గర వైఎస్ఆర్సీపీ, టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకోగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ, టీడీపీ వర్గీయులు రాళ్లు, చెప్పులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పల్లె రఘునాథ్ రెడ్డి వాహనం ధ్వంసమైంది. తోపులాటలో రఘునాథ్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత రఘునాథ్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పుట్టపర్తిలో భారీగా మోహరించిన పోలీసులు పట్టణంలో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని తెలిపారు. ఎందుకురా తగ్గేదేలా ఈ మాటలు తగ్గేదేలా రానే ఆయన శ్రీధరెడ్డి గారు పంపించు మమ్మల్ని పంపిరా రాయ మళ్ళీ